Hi, hello, welcome to our channel. బిగ్ బాస్ షో సీజన్ 8 కంటెస్టెంట్లు వీళ్ళేనంటూ కుమారి ఆంటీ పేరుతో పాటు మరికొందరు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో ఎలాంటి కంటెస్టెంట్లను ఎంపిక చేస్తారో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ 8 కు సంబంధించి త్వరలో అధికారికంగా మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. మరో ఎంటర్టైన్మెంట్ ఛానల్లో బిగ్ బాస్ షో ప్రసారం కానుందని వార్తలు వినిపించినా ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గరలో ఉన్న ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఉన్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ లో ఒక స్టాల్ నడిపే దాసరి సాయి కుమారి ఆంటీగా సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అయిపోయింది. ఆమె స్టాల్ దగ్గరికి యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా క్యూ కడుతున్నాయి. అంటే ఆమె క్రేజ్ సోషల్ మీడియాలో ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమెకు అంత క్రేజ్ రావడంతో ఆమెను బిగ్ బాస్ లోకి తీసుకుంటున్నారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు ఆమె ముందు ఉంచారు. మిమ్మల్ని బిగ్ బాస్ లోకి తీసుకోవాలని కూడా అడుగుతున్నారు చాలా మంది. దానిపై మీ అభిప్రాయం ఏమిటి అని ఆమెను అడిగితే బిగ్ బాస్ అంటే ఏమిటి, అదేమైనా వంటల ప్రోగ్రామా అని ఆమె ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. ఖాళీగా ఉండే యూత్ కి లేదా మీడియాకి బిగ్ బాస్ మీద అవగాహన ఉంటుంది, కానీ ఉదయం లేస్తే తన పని తాను చూసుకునే దాసరి సాయి కుమారి లాంటి వాళ్ళకి బిగ్ బాస్ తో పనేముంటుంది? టైం పాస్ చేయడానికి చూసేవారికి ఇలాంటి బిగ్ బాస్ షోలు కావాలి. కానీ మొత్తం మీద ఆ ప్రశ్న అడిగిన వారెవరో తెలియదు, కానీ వారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే విధంగా కుమారి ఆంటీ సమాధానం ఉంది. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.